కర్ణాటకలోని హొస్కోటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో 6గురు దుర్మరణం చెందారు. మృతుల్లో చిత్తూరు జిల్లా గంగాధర, నెల్లూరు నియోజకవర్గ వాసులున్నారు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదం 6గురిని బలి తీసుకుంది. చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు హొస్కోట సమీపంలోని గొట్టిపుర గేట్ వద్ద లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆళ్లమడుగుకు చెందిన కేశవరెడ్డి, అతని సోదరుని 3 నెలల కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో పుళ్లూరుకు చెందిన తనుజ, ఆళ్లమడుగుకు చెందిన జనార్దన్, అతని తల్లి పాపమ్మ, భార్య గిరిజతో పాటు కర్ణాటక వాసులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తనుజ ప్రాణాలు కోల్పోయింది. ఆర్టీసీ డ్రైవర్తో పాటు కర్ణాటకకు చెందిన మరో 2 ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు వాహనాలు నుజ్జునుజ్జవగా మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదం తెల్లవారుజామున జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘోర ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సాయం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.